గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్పుకుందామండి. వంశగౌరవం కథ చెప్తాం. పూర్వం ఒక ఊళ్ళో జమీందారు గారు ఉండేవాడు. ఈయనకి చాలా గౌరవం, వంశగౌరవం మీద చాలా ప్రీతి. మన కుల ప్రతిష్ట, వంశగౌరవం, మన ఇంటి పేరు నిలబెట్టడం, అలాంటి భావాలు చాలా ఉండేవి. కానీ ఈయన బేసిక్ కొంచెం వెరుబాగులు వాడు పాపం. ఈ వెరుబాగులతనానికి ఒక కోతి ఉండేది వాళ్ళ ఇంట్లో. అదేమిటో విచిత్రంగా కొద్దిగా ఒక 4 అడుగులు ఎత్తుండేది, బాగా ఎత్తుగా ఉండేది. ఆ కోతితో ఆడుకుంటూ ఉండేవాడు. ఈయనకు ఒక కొడుకు ఉండేవాడు, వాడి పేరు ముకుందుడు. వాడు వాళ్ళ నాన్నకి తోడుపోయిన వాడే, కాస్త అటు ఇటుగా, అంతా కాదు కానీ కొంత. అయితే ఏమైందట, ఈ జమీందారు కదా, వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఏటా కప్పాలు కట్టేవాళ్ళు. జమీందారు గారికి బోల్డ్ 100 మంది చుట్టాలు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏమనిపించేది, ఈడో తింగరాడు, ఆ పిల్లాడు అట్లాగే వెర్రిపాగులు వాడు, ఏం చేస్తాడు, ఈ ఆస్తంతా మనమైనా పడేసుకుని తిందామని భావించేవాళ్ళు. కానీ ఆయన జీవించుండగా, కుర్రాడు ఉండగా ఏం చేస్తారు, అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు, తెలియలేదు వీళ్ళ పొందలేదని. ఈ జమీందారు వాళ్ళు ప్రతి సంవత్సరం రాజుగారికి కప్పాలు కట్టేవాళ్ళు. చుట్టుపక్కల జమీందారులంతా వచ్చి కప్పాలు కట్టడానికి తీసుకుపోయేవాళ్ళు. ఆ వెళ్ళిన క్రమంలో రాజుగారికి ఒక అందగత్తైన కూతురుందని, వయసుకు వచ్చిన పిల్లని, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే రాజుగారికి అల్లుడైపోవచ్చని వీళ్ళ చుట్టాల్లో చెప్పుకున్నారు. ఈ ముకుందుడికి ఎలాగైనా రాజుగారు అమ్మాయిని పెళ్లి చేసేసుకుందాం అలా అనిపించింది. పెళ్లి చేసుకోవాలంటే నువ్వు అనుకుంటే అవుతుందా, అవతల వాళ్ళు అనుకోవద్దు. ఒకనాడు ఏం చేశాడు, రాజుగారి ఇంటికి వెళ్ళి, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి, ముహూర్తాలు పెట్టించండి అన్నాడు. రాజుగారు గుండు మండిపోయింది. ఈ సొంటని బయటికి తోయండిరా అని చెప్పాడు. వాళ్ళంతా ఈ సైనికులు వీళ్ళు కలిసి వీడిని గెంటేశారు. ఎప్పుడైతే కోట బయటికి గెంటేశాడో చుట్టుపక్కల అందరూ చూసి జమీందారు గారి అబ్బాయిని రాజుగారి సైనికులు గెంటేశారు అని ఊరంతా చెప్పుకున్నారు. ఈయనకి పరువు పోయింది జమీందారు గారికి. చిచ్చి, వంశగౌరవం అంతా మంటగలిపాడు, పరువు తక్కువ కాదు ఇది. ఈ వంశగౌరవాన్ని బాగు చేసుకోవడానికి ఏం చేయాలి అని చుట్టాలందరినీ పిలిచాడు ఆయన. పిలిచి, మా అబ్బాయి ఏమో రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, నాతో చెప్పాడు, నేను మాట్లాడే లోపలే వాడే వెళ్ళి మాట్లాడాడు, వాడినేమో గెంటేశారు, పరువు పోయింది, అందరూ చెప్పుకున్నారు, ఈ వంశగౌరవం కాపాడడానికి ఏం చేయాలో చెప్పండి. చుట్టాలందరూ ఒకళ్ళ మొహాలు అక్కడ చూసుకుని, మీ అబ్బాయి వల్లే కదండి మీ పరువు పోయింది, వాడిని వదిలేయండి అన్నారు కొంతమంది. ఎప్పుడెప్పుడు వాడు బయటికి పోతాడో ఈ ఆస్తంతా పడేసి తిందామా అని చూస్తున్నారు వాళ్ళేమో. ఇంకొక ఆయన అన్నాడు, కాదండి, ఇట్లా మన పరువు పోయినప్పుడు, వంశగౌరవం దెబ్బతిన్నప్పుడు రక్తం పడాలండి, నరబలి జరిగి తీరాలి, ఒక బలి ఇస్తే కానీ ఇది పోదు అనేసరికి వాళ్ళల్లో ఒకడన్నాడు, వారావీరా ఎందుకండి, మీరే ఆత్మహత్య చేసుకోండి, మీ వంశగౌరవం ఇనుమడిస్తుంది అని చెప్పాడు. రాజుగారు బాగా ఆలోచించాడు. సరే, ఆత్మహత్య చేసుకోవాలి, ఓ పట్టుతాడు తీసుకున్నాడు, అటు ఇటు తిరిగాక నేను చచ్చిపోయాక నా వంశగౌరవం ఉందో లేదో నాకు ఎట్టా తెలుస్తుంది. బాగా ఆలోచించి వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏమే, వంశగౌరవం ఏమో దెబ్బతినిపోయింది ఈ పిల్లాడి వల్ల, అందరూ ఏమో నరబలి జరిగి తీరాలన్నారు, రక్తం పడాలన్నారు, మరి నెత్తురు పడాలంటే నన్నే చచ్చిపోమన్నారు, కానీ నేను ఇంకా షష్ఠపూర్తి అది చేసుకోలేదు, షష్ఠపూర్తి చేసుకోవాలి, షష్ఠపూర్తి చేసుకుని మా వంశగౌరవాన్ని నిలబెడదాం అనుకున్నా ఇది వరకటి రోజుల్లో. ఇప్పుడు నేను ఏదైనా చేసేసుకుంటే అదెటా అవుతుంది, కాబట్టి నేను కాదు, నువ్వు చూడు, ముత్తైదువుగా ఇన్నాళ్ళు బతికావు, చక్కగా లక్షణమైన కుమారుణ్ణి కన్నావు, నా వ్రతాలు నోవులు నీకు కావాల్సినవన్నీ చేసేసుకున్నావు, నువ్వు చక్కగా ఇలాగ పచ్చగా ముత్తైదువుగానే కనుక పోయావంటే నీకు ఒక పాలరాతి సమాధి కూడా నేను కట్టిస్తా సుభాష్, దాని మీద నీకు నచ్చిన మొక్కలు అవి పెడతాను, ఏమంటావు, కాబట్టి ఈ పట్టుతాడు తీసుకుని ఊరేసుకొని భార్య చేతిలో పెట్టాడు. ఆవిడ సరేనని ఆ పట్టుతాడు చేతితో పుచ్చుకుని మొగుడు వెళ్ళిపోయాక, తిక్కలవాడు, వీడి కోసం నేను చచ్చిపోవటం ఎందుకు, నరబలే కదా వీడికి కావాల్సింది. సరే ఆలోచించి ఆ వంటవాడికి ఎక్కేసింది. వాళ్ళ ఇంట్లో వంటవాడు మహా చక్కటి వంట బాగా చేస్తాడు. ఆ వంటవాడికి ఎక్కేసి, ఒరే చూడు, మరి ఒక కల వచ్చింది నాకు, ఇవాళ ఏదో అద్భుతమైన ముహూర్తంట, ఈ ముహూర్తానికి కనుక నేను చచ్చిపోతే నేను మళ్ళీ మహారాణిగా పుడతాంట, అయితే నాతో పాటు చచ్చిపోయిన వాడు మహారాజుగా పుడతాడని అమ్మవారి ఆజ్ఞ. కాబట్టి ఈ మన మహారాజేమో తింగరాయన, ఆయనే చంపేద్దామంటే ఆయన మళ్ళీ తింగరవాడుగానే ఉంటాడు, నువ్వు తెలియగలవాడివి, వంట అది బ్రహ్మాండంగా చేస్తావు,
మహారాజయ్య కూడా నువ్వు నలభీమ పాకం టైపులో వంట అది చేసుకోవచ్చు. కాబట్టి ఇదిగో ఈ పట్టుతాడు పుచ్చుకో ఇద్దరం చచ్చిపో అనగా అలా చెప్తారా? నువ్వు ముందు ఊరేసుకో. ఓ ఇంత విషం మింగి నువ్వు చేసిన వంటలో కలుపుకొని రుచిగా తిని నేను కూడా నీ వెనకాలే చచ్చిపోతా. ఇదిగో ఈ తాడు పుచ్చుకో అనగానే వచ్చే జన్మలో ఈవిడ రాణిగా పుట్టితే నేను రాజుగా పుట్టడం అని ఊహించుకోగానే వంటవాడికి సంతోషం రాదా? వస్తుంది. వాడు కూడా ఆనందించాడు. అలాగేననుకున్నాడు. అనుకొని సరే ఆ తాడు పుచ్చుకొని సామాన్ల కొట్టు వైపుకి వెళ్ళాడు. ఈ లోపల ఏమైంది, సామాన్ల కొట్టులో ఏదో మోత వస్తుంది. ఇదేమిటి ఎవరో మోత చేస్తున్నారని చూస్తుంటే ఏమిటి ఒక పెద్ద గోన్ సంచిలో ఈ రాజుగా జమీందారు కొడుకున్నాడుగా ముకుందుడు బంగారు పాత్రలు వెండి పాత్రలు అన్నీ ఆ సంచికేసి సంచిలో వేస్తున్నాడు. ఏమన్నాడు ఈ వంటవాడు, అయ్య బాబాయ్ గారు ఏం పనండి ఇది, ఏం చేస్తున్నారు మీరు అన్నాడు. ఒరే నీకు తెలీదురా, అసలే మా పరువు పోయింది. నేను ఈ సామాన్లన్నీ మూటలో కట్టి ఇది మెడకు కట్టుకుని నీళ్ళలోకి దిగి చచ్చిపోదామని భావిస్తున్నాను, అందుకే నేను మూట కడుతున్నాను రా అన్నాడు. అనగానే వంటపాడు అన్నాడు, అమ్మయ్య ఇప్పుడు చచ్చిపోకర్లేదనుకుని, ఎందుకండి మీ వంశగౌరవం కాపాడడానికి అక్కడెక్కడికో పోయి ఆ నీళ్ళల్లో మునగడం, మీ శవం దొరకపోతే మేము కష్టపడతాము, అట్లా కాదు, ఇదిగోండి తాడు, నరబలి జరగాలట అమ్మగారు కూడా చెప్పారు, కాబట్టి ఊరేసుకోండి దీంతో అబ్బాయి గారు అని ఆ తాడు అబ్బాయి గారి చేతిలో పెట్టాడు. ఈ సామాన్లన్నీ మూట కడుతున్నాడుగా. సరే వీడు బాగా ఆలోచించి, అలాగే లేరా ఊరే వేసుకుంటాను, కానీ నువ్వు చూస్తే భయపడతావు, నువ్వు వెళ్ళిపో వంటింట్లోకి పడుకోపోయి, నేను ఊరేసుకుంటాలే అన్నాడు. వంటవాడు అమ్మయ్య బతుకు జీవుడా ఈ పూటకి జావక్కర్లేదని వాడు పోయి వంటింట్లోకి వెళ్ళిపోయాడు. వంటింట్లోకి వెళ్ళాడు. సరే ఏదో జరిగింది ఇక్కడ. ఈ కుర్రాడు ఏం చేశాడు, తెల్లవారింది. తెల్లవారంగానే రాజుగారు జమీందారు గారు నిద్రలేచి చూసుకున్నాడు. పాపం భార్య చచ్చిపోయి ఉంటుంది. ఆవిడ అంత్యక్రియలు అవి ప్లాన్ చేయాలని సాధ్యమైనంత పాత కండువా ఒకటి భుజాన్ని వేసుకుని ముందు సామాన్ల కొట్టు వైపుకు వెళ్దాం అనుకున్నాడు. తర్వాత అసలు అంతఃపురంలో ఉందేమో ఆవిడని ఆవిడ గదిలోకి వెళ్ళాడు. ఆవిడ అప్పుడే మంచం మించి లేచి శ్రీరామ రాసుకుంటుంది చేతిలో. ఆయన నిర్ఘాంతపడి, అదేమిటి నువ్వు చచ్చిపోలేదు, చెప్పాగా నరబలి కావాలనంటే, ఎందుకు చచ్చిపోలేదండి, నేను చచ్చిపోతే ఏమైంది, ఎవరో ఒకళ్ళు నరబలే కదా, మన వంటవాడు ఎంత మంచివాడు అనుకున్నారు, వాడిని ఊరేసుకోరా అంటే, అటగేనండి అమ్మగారుని తాడుపుచ్చు పోయాడు, కాబట్టి వాడు చచ్చిపోయింటాడు, పదండి మనం చూద్దామంది. ముందు ఇద్దరు వంటింటి వైపుకి వెళ్ళారు. వాడు లేచి పొయ్యిలో బూడి దులుపుకుని పొయ్యి అలుకుంటున్నాడు. రాణిగారు తలపింది, అదేమిట్రా నువ్వు చచ్చిపోలేదా, నేను నీకు చెప్పే కదా రహస్యం అంది. మీరు రహస్యం చెప్పారు కానివ్వండి, నరబలే కదండి ముఖ్యము, అందుకే కదా నరబలి కోసమే కదా మనం చచ్చిపోదాం అనుకున్నాము. యువరాజా గారు వచ్చారు, అబ్బాయి గారు తను ఊరేసుకుంటానన్నారండి, సామాన్ల కొట్లో ఉండుంటారు, పదండి చూద్దామన్నారు. ఇది ఎప్పటికీ, ఇది తెల్లవారుజామున 5ంటికి. వీళ్ళంతా సామాన్ల కొట్లోకి వెళ్ళారు. సామాన్ల కొట్లో ఏదో పైనుంచి తాడు వేళ్లాడుతూ దానికి ఎవరిదో ఆకారం కనపడింది. తెల్లవారి 5 గంటలకి ఆ కీకారణ్యంలాగా అన్ని సామాన్లు ఉన్న ఆ కొట్లో ఆ వేళ్లాడుతున్నది ఎవరో వీళ్ళెవ్వరికీ బాగా అర్థం కాలేదు. దీపం పట్టుకురా అన్నారు. దీపం పట్టుకు చూస్తే అదేమిటో బట్టలు ఉన్నాయి, అదేమిటో శవంలాగా ఉంది, అది ఎవరో తెలియలే. ఎవర్రా అనేసరికల్లా అబ్బాయి గారేనండి, ఆయనే ఊరేసుకుంటానన్నాడు వంటవాడు. ఆవిడ కూడా అవునన్నది. చుట్టాలందరూ చేరారు. ముకుందుడే అన్నారు. తీరా ముకుందుడు కాదు. వాడు ఏం చేశాడు, ఊరేసుకుందామని తాడిగట్టాక ఊరేసుకుంటే ఎలా నొప్పిగా ఎలా ఉంటుందో చూద్దామని కోతి వాళ్ళ నాన్న పెంచుకుంటాడు కదా ఒక పెంపుడు కోతి, దాన్ని తీసుకొచ్చి దానికి వేసేసాడు మెడకి. లాగేసరికల్లా అది 4 వెళ్ళికొచ్చి గుడ్లు బయటకు వచ్చి ధామని చచ్చింది. దాన్ని చూసేసరికి వీడి భయం వేసింది. ఓహో చచ్చిపోతే నేను కూడా అందం పోతుంది, కళ్ళు బయటకు వచ్చేస్తాయి, 4 బయటకు వచ్చేస్తుంది, వికారంగా ఉంటుంది, కోతి మొహందే ఇలా ఉంటే నేను ఎలా ఉంటున్నాను. వాడు ఆలోచించుకుని మూట కట్టాడుగా వెండి బంగారు సామాన్లు, అవి భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు. ఓహో చుట్టాలందరూ హాహాకారాలు చేశారు. ముకుందుడే 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 అన్నారు. ఈయన అది కాదు, వీడు ముకుందుడు కాదేమో అని అనుభవుతుంటే భార్య ఇట్లా అన్నది, నోరు మూసుకోండి మాట్లాడకుండా ఉండండి అని. ఊరుకున్నాడు. ముకుందుడు చచ్చిపోయాడని వెంటనే అంత్యక్రియలు జరిపారు, తర్పణాలు విడిచిపెట్టారు. ముకుందుడి కోసం 15 రోజులు ఏమంటారు దాన్ని సంతాప దినాలు ప్రకటించారు. అయిపోయింది. తర్వాత సంవత్సరానికో 2 ఏళ్లకో రాజుగారు కూడా ఈ జమీందారు గారు కూడా పోయాడు. ఆయన భార్యని వాళ్ళ పుట్టింటి వాళ్ళు తీసుకుపోయారు. ఎప్పుడో ఈ జమీందారు గారు చచ్చిపోయాడని తెలిసి ఆ కుమారుడు అక్కడెక్కడో ఉన్నాడు కదా, వాడు పారిపోయాడు సామాన్లు పుచ్చుకుని, చచ్చిపోతాము లేకపోతే అని. ఆ వాడు తిరిగి వచ్చాడు, మా నాన్నగారు ఆస్తి నేను తీసుకోవటానికి అని. ఈ లోపల జమీందారు గారు నిస్సంతుగా పోయాడు. వాళ్ళ అబ్బాయి ఎప్పుడో పోయాడుగా. ఈ చుట్టాల పక్కాలంతా ఆస్తులు పనిచేసుకున్నారు. వీడొచ్చి అందరినీ పిలిచి
నేను జమీందార్ గారు అబ్బాయి ముకుందుడిని అనేసరికల్లా వాళ్ళని ముకుందుడు ఇప్పుడెక్కడున్నాడు, జమీందార్ కంటే 2 ఏళ్ల ముందే పోయాడు. ఆ రోజు వాడి శవాన్ని మేమే దింపాం, మేమే తగలెట్టాం, మేము 12 రోజులు మైలు పట్టాం, తర్పణాలు విడిచిపెట్టాం, కాశీలో పిండ ప్రదానం, బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం కూడా చేయించాం. ముకుందుడు ఏనాడో చచ్చిపోయాడు, నువ్వెవడో మొదలు పొమ్మన్నారు. వీడేం చేస్తాడు, ఎందుకంటే మా జనన మరణ చిట్టాల్లో ముకుందుడు చచ్చిపోయాడని ఉంది, ఇక చేసేదేం లేదు. నోరు గట్టిగా మూసుకొని మళ్ళీ పరాయి దేశం వెళ్ళిపోయాడు. ఈ రాజుగారి, ఈ జమీందారు గారి వంశగౌరవం కథ ఈ రకంగా పరిసమాప్తం అయిపోయింది. బాగుంది కదా, కడకంచికి మనం ఇంటికి. తెలివి తక్కువతను. అంతే. నమస్తే అండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.